సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేస్తున్నావు, నీ జాడల సారము వెదజలుచుందని చెప్పినట్లుగా ప్రతి దేవుని బిడ్డారా, మరి మనం తల్లిదండ్రులము కేక్ ఇవ్వచ్చు, మంచి వస్త్రాలు ఇవ్వచ్చు, ఇంకా చేతనైతే ఏదైనా కొని పెట్టవచ్చు. కానీ ఒక సంవత్సరము దేవుని దయ కిరీటముగా మరి ధరింపజేసే భాగ్యము దేవుడు ఇచ్చాడు. మరి ఇలాంటి దయా కిరీటాలు బిడ్డ తల మీద 100 కిరీటాలు ఉంచినట్లుగా అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి, ఈ కుటుంబం కొరకు, ఈ బిడ్డ కొరకు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. సర్వాధికారి అయిన మా తండ్రి, నిరంతర స్తోత్రాలు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియ కుమార్తె తండ్రి, మరి స్థిరమును బట్టి వందనాలు. ప్రేమించిన భర్తలు ఆయన దాసరాజును బట్టి స్తోత్రాలు. వాళ్ళు ప్రేమించిన 2 కుమారుల కొరకై నీకు వందనాలు. ఆయన పెద్ద కుమారుని తల్లి గర్భని వేరు చేసి ఎన్ని సంవత్సరాలు చదువుల్లో ప్రతి విషయంలో మీరు నీ దయలో నీ కృపలో భద్రపరిచి మరి ఒక సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపజేసినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఇలాంటి దయాకిరీటాలు బిడ్డ తల మీద 100 కిరీటాలు ఉంచుదురుగాక. నిశ్చయముగా తనైనా ఈ బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపతో బలపరచమని, ఇది ఎందు బుద్ధి ఎందు వయసు ఎందు జ్ఞానము సుబుద్ధి దీర్ఘాయుష్నిచ్చి గొప్ప భక్తుడిగా మార్చుదురుగాక, గొప్ప ప్రేజకుడిగా మార్చుదురుగాక, అనేకులకు ఆశీర్వదకరమైన బిడ్డగా చేయుదురుగాక. బిడ్డలను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, కేకును కూడా పరిశుద్ధపరచమని, కేక్ ఎలాగనైనా స్వీట్నెస్గా ఉంటుందో బిడ్డ జీవితంనైనా గడిచిన సంవత్సరాల కంటే జరగబోయే సంవత్సరం స్వీట్నెస్గా మార్చి దీవెనికరంగా మార్చి ఆశీర్వదించి నీ కృపతో బలపరచమని, మహిమ తెచ్చుకోమని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుమారుని యొక్క